ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు, ఐశ్వర్యాలు, అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ, అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి గ్రహణ కాల సమయంలో చూడరాని పరిస్థితి ఉంది కనుక గ్రహణ దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు మాటను అదుపులో ఉంచుకోవడం, డబ్బులను దువారాగా ఖర్చు పెట్టకుండా సమృద్ధిగా ఉండినను స్వల్పమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఆలోచన విధానంగా మీరు పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీకు ధనపరమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే అర్ధాష్టమ కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, మిమ్మల్ని ఏదో అనుకుంటున్నారు, మీ గురించి చర్చించుకుంటున్నారు అనేటువంటి ఒకసారి ఆలోచనలు పడుతూ ఉంటారు. మీరు సింహం లాంటి వారు, ఏనుగు లాంటి వారు. మీరు వీధి వెంట వెళ్తూ ఉంటే అనేక మంది మీ గురించి చర్చించుకుంటారు. తప్పేముందండి? మీలో ఉండబడిన సద్గుణాల వలన, మంచి కార్యక్రమాలు ఆచరించడం వలన మీకు పొగడ్తలు, సన్మానము, రాజయోగము రాయబడి ఉంది కనుక మీ గురించి చెప్పుకుంటారు. అది ఆనందంగా స్వీకరించండి. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా దాన్ని మౌనంగా స్వీకరించగలిగినట్లయితే మీరు ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతారు. అదే కాకుండా వృషభ రాశి నుంచి 4వ స్థానంలో ఈ చంద్రగ్రహణ సంచార స్థితి ఉంది కనుక వృషభ రాశి జాతకులు మీరు దయచేసి గ్రహణము మీకు దోషము ఉంది కనుక దోషకాల సమయంలో నవగ్రహ మంత్రములను, రుద్రుడి యొక్క మంత్రములను, శ్రీమన్నారాయణుడి యొక్క మంత్రములను లేకుంటే గురుచరిత్ర పారాయణం చేయగలిగినట్లయితే ఉంటుంది. గ్రహణ దోషం తొలగించుకోగలాలి. దయచేసి గ్రహణకాల సమయంలో
భోజనం చెయ్యొద్దు, వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి అని చెప్పి కూడా గమనించాలి. గ్రహణ తదనంతరము ఈ యొక్క గ్రహణ శాంతి పూజ చేయించుకొని పాలను, బొబ్బర్లను, నీటిని దానం చెయ్యండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. విశేషంగా మిథునరాశి వారికి ఏడాది తర్వాత రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు భగవాను ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనము, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఏకాదశ స్థానంలో శని భగవానుడు, అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉండడం వల్ల నూతనమైనటువంటి ఇంటి స్థలాలు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలలో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఈ కాళభైరవ అష్టమి సందర్భంగా తప్పకుండా పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణ కాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణకాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణకాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొన మాస బహుళ అష్టమి, అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి. కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళభైరవ పూజ హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ
రాశి యొక్క స్థితిగతులను వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత సంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం చేత మనము జీవితాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకుందాం. జాతకంలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది చిన్న విన్నపం. కనుక ఈ కిందిని మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సర కాలం సమయంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా మరొక్కసారి కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.